6 గ్యారెంటీల్లో ప్రభుత్వం అమలు చేసిన మహాలక్ష్మి పథకానికి ఖమ్మం జిల్లాలో ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. 61% పైగా మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇక ఆక్యుపెన్సీ రేషియో 98 నుంచి 100% పెరిగింది. మహిళా ఉద్యోగులు, చిరు వ్యాపారులు మహాలక్ష్మి స్కీమ్తో ఉచిత ప్రయాణం చేస్తూ డబ్బు ఆదా చేసుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో మహాలక్ష్మి పథకానికి మంచి రెస్పాన్స్ ఉంది. ఫ్రీ బస్సు సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. బస్సు ప్రయాణం ఉచితం కావడంతో టికెట్ డబ్బులు మిగిలి సేవింగ్స్ పెరిగాయంటున్నారు మహిళలు. అంత మంచిగానే ఉంది. ఫ్రీ బస్ వేసిండు సారు. ఎన్నిసార్లు తిరుగుతున్నాం, పోయిన 10-15 సార్లు దాకా పోయినాం. ఆడవాళ్ళు పెడతాను సార్. ఇప్పుడు ఈ బస్సు వచ్చిన కాడ నుంచి అప్పుడు ఆడవాళ్ళు గడప దాటేటోళ్ళు కాదు సారు. ఇప్పుడు ఏం లే, ఇక అట్లా పోతున్నాం. మరి ఫ్రీ బస్సుగా సారు పోతున్నాం. అట్లా ఇక మంచిగానే పోతున్నాం, మంచిగానే వస్తున్నాం. మహాలక్ష్మి స్కీమ్ కింద 61% పైగా మహిళలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఆర్టీసీలో 69% ఉన్న ఆక్యుపెన్సీ రేషియో 98% పెరిగింది. కొన్ని చోట్ల 100% కూడా నమోదవుతోంది. సీట్ల సంఖ్యకు మించి ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారు. ఇంతకుముందు ఫ్రీ పెట్టినప్పుడైతే ఇక 1 టైం ఓన్లీ రాఖీ పండుగ మాత్రమే వెళ్ళేది. ఇప్పుడు అదేం లేదు, చిన్న చిన్న ఫంక్షన్లు అయినా వెళ్ళొస్తూనే ఉన్నాం. మామూలుగా బేరం లేకున్నా ఒక 10 రోజులు ఇంటికాడ ఉన్నా పిల్లల్ని తీసుకొని వెళ్ళేసి వస్తున్నాం వాళ్ళ ఇంటికి. దీనివల్ల కొద్దిగా మంచిగానే ఉంది, కానీ మరీ రష్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ వాళ్ళకి, కొద్దిగా ముసలి వాళ్ళకి ఎక్కడానికి ఫ్రీ బస్ అనేసి కొద్ది కొట్టుకుంటారు. అది కొద్ది తగ్గితే బాగుంటుంది. ఉచిత ప్రయాణంతో పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. ఖమ్మం రీజియన్ పరిధిలో 7 ఆర్టీసీ డిపోలుండగా 385 వరకు బస్సుల్లో మహాలక్ష్మి వర్తిస్తోంది. ఇందులో పల్లె వెలుగులు 74, ఎక్స్ప్రెస్ బస్సులు 65, అద్దె బస్సుల్లో పల్లె వెలుగు బస్సులు 121 ఉన్నాయి. ఎక్స్ప్రెస్ బస్సులు మరో 122 నడుస్తున్నాయి. ఓవరాల్ గా ఈ స్కీమ్ తో ఆర్టీసీకి భారీగా ఆదాయం వస్తోంది. ఖమ్మం రీజియన్ పరిధిలో గతేడాది డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు 4 కోట్లకు పైగా జీరో టికెట్స్ ఉన్నాయి. ఈ టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించడంతో సంస్థకు 208 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు అధికారులు. 4 కోట్ల మంది, మన 4,30,00,000 మంది మహాలక్ష్మిలు ట్రావెల్ చేసి 208 కోట్ల ఆదా చేసుకున్నారు. సో ఇందులో ఏంటంటే మనము దరిదాపు 353 బస్సులు ఎక్స్ప్రెస్ అయితే కానీ పల్లె వెలుగు అయితే కానీ తిప్పుతున్నాము. దాని ఆ బస్సులని నిరంతరంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మేజర్ రూట్స్ ఎక్కడైతే డిమాండ్ ఉందో, ట్రాఫిక్ డిమాండ్ దానికి అనుగుణంగా మనం ఆపరేట్ చేస్తున్నాము. ఖమ్మం డిపో పరిధిలో అత్యధికంగా 1 కోటి మందికి పైగా మహిళలు మహాలక్ష్మి స్కీమ్ ను ఉపయోగించుకున్నారు. ఇల్లందులో తక్కువగా 15 లక్షల మంది మహిళలు జీరో టికెట్స్ తో ప్రయాణించారు.